మరి బెట్టింగ్ యాప్స్ గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి అసలు బెట్టింగ్ యాప్స్? ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు అంతా ఇట్లా ప్రమోషన్ దాన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఇన్స్టాగ్రామ్లోకి రండి గివ్వేస్ ఇస్తాము అని చెప్పి నా కొడుకులందరినీ లోపల పడేయాలన్న. ఎందుకంటే ఫస్ట్ థింగ్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మన తెలంగాణ స్టేట్ నుంచే గవర్నమెంట్ ఎంప్లాయ్ తను పింఛన్ కోసం వచ్చిన డబ్బులంతా బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి బయటికి రోడ్డు మీదకి వచ్చి వన్ వీక్ ఏమో అండర్ గ్రౌండ్ నుండి బయటికి వచ్చి వాళ్ళ పిల్లలు ఇద్దరు చేతిలో పట్టుకొనేసి వాళ్ళ వైఫ్ని రోడ్ మీద నిలబెట్టించి రేవంత్ సార్ని అడుక్కున్నాడు, ఒక 1 మంత్ టైం ఇవ్వండి, ఎంతైతే నేను బెట్టింగ్ యాప్స్లో పోగొట్టానో అంతా మళ్ళీ నేను ప్రజలకు పంచుతా అనేసి ఆ స్టేజ్ దిగజారిపోతున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక 20% ఇప్పుడు అమాయకులు ఉంటారు, అమాయకులు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ మాటకు మిలియన్ ఫాలోవర్స్. ఇప్పుడు లోకల్ బాయ్ నాని వీసీ సజ్జనార్ సార్ ఒక 1 వీక్ బ్యాక్ తను కూడా రెస్పాండ్ అయ్యిండు లోకల్ బాయ్ నాని మీద. ఆయన అసలు ఆయనే వానికి సిగ్గన్న ఉందా వానికి? మన పిల్లలతో నా చేసేది, మన పిల్లలతో ఇంకోటి చేయమను. వానికి మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు దాంట్లో ఏం లేదు, మీరు మందు తాగుతారా? లేదు, ఏ అలవాట్లు అది వాళ్ళ పిల్లలతో తను ప్రమోట్ చేసిండు. 30,000 అడితే 40,000 అంట. వాళ్ళ అయ్యే సొత్తు జాగిరే, అది నాకు అర్థం కాదు. 40,000 పెట్టి పోయి షాపింగ్ చేసుకోపోయి ఇంకేమన్నా కావాల్సి కూడా 30,000 ఫోన్పే కొడతాపో అంటాడు. మనకు తెలియని ఉందా? అదే వి సజ్జనార్ సార్ ఒక నిన్న లేదు మొన్ననే నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడితో వీడియో కాల్ మాట్లాడుకుంటా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయండి, చూద్దాము వాళ్ళు 7 వరకు పోతారు అనేసి మొన్న 2 days బ్యాక్ వి సజ్జనార్ సార్ మాట్లాడిండు. ఇంకా ఇలా చాలా ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏమవుతారంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళని నమ్మి ఇట్లా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకుంటా వాళ్ళనే ఫాలో అవుతూ ఒక 1 రూపీ పడితే 1 రూపీ వస్తుంది అనుకొని ఎవరైనా పడేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి అందరికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ దాంట్లో పెట్టేసి అమౌంట్ డిపాజిట్ చేసుకొని ఫాస్ట్ విత్డ్రా, టెలిగ్రామ్లోకి వచ్చి ఈ లింక్ బయోని క్లిక్ చేయండి. ఈరోజు భయ సన్ని యాదవ్ కూడా ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అందరూ మారుతారని, బెట్టింగ్ వేసే వాళ్ళు అందరూ మారుతారని చెప్పలేము, కానీ ఒక 30% ఇలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఆపిస్తే ఒక 30% క్యూర్ అయిపోయినా 70% క్యూర్ అయిపోయినా 30% లోపల ఆడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా యాప్స్ ప్రమోట్ చేసి అంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా గవర్నమెంట్ యాప్స్ని ప్రమోట్ చేసి వాళ్ళు జిఎస్టీ ట్యాక్స్ సర్టెన్ అమౌంట్ వరకే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టిండ్రు. అదే కొన్ని బ్యాన్ అయిన యాప్స్ అట్లేం రిస్ట్రిక్షన్స్ లేవు. బ్రో ఇప్పుడు పాన్ పరాగులు ఇలాంటి గోల్డెన్ బొమ్మలు పెడతారు, అవి ఆరోగ్యానికి హానికరమే, తింటే ఇంకా డేంజర్, క్యాన్సర్ వస్తాయి, రోగాలు వస్తాయి, చచ్చిపోతారు. మందు తాగద్దు అంటారు, దాని మీద మద్యపాన హానికరం ఉంటుంది, యాడ్లు వేస్తారు, పాన్ పరాలు గుట్కాలు అవన్నీ నమ్ముతారు, కానీ నువ్వు నమ్ముతున్నావా? లేదు, అలవాట్లేదు కదా, నీకు ఇష్టం లేదు, నువ్వు నమ్మలేదు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అదే విధంగా బెట్టింగ్ లో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావారో నువ్వు పెట్టట్లేవు, నీకు దాని గురించి తెలుసు, దాని మీద వాడు తెలుసు నాశనం అయితే అని తెలిసి వాడు బెట్టింగ్ పెడుతున్నాడంటే ఎవరికి నష్టం? చచ్చిపోతా అని తెలిసి వాడు గుట్క. నువ్వు చెప్పేది కరెక్టేనా? అందరూ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదే యూట్యూబర్లు అంటే తక్కువ చూపు అంటే వాళ్ళకి ఎవరు అడగటం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు అవి బెట్టింగ్ యాప్సే ప్యాకెట్లు ప్రమోట్ చేస్తున్నారు, ఫోన్ లో రమ్మీ ఆడుతున్నారు, జమ్మీ ఆడుతున్నారు, ఏదో ఆడుతున్నారు, మరి వాళ్ళకి ఎందుకు పీకెట్లేరు? అవి వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు వీసీ సజ్జనార్ సార్ లేదు, ఇవి బ్యాండ్ 1 or 2 యాప్స్ బ్యాన్ చేసిండ్రు మన పిఎం గారు.